నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ నేను సంగీత. తుమ్మిడిహట్టి బ్యారేజ్ ఎత్తు నిర్మాణంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగు ముందుకేసింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర సీఎం దేవేందర్తో లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందంతో సమావేశానికి సమయం ఇవ్వాలని, అనుకూలమైన తేదీని త్వరగా ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. కాగా తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రాజెక్టు నిర్మాణం దిశగా అడుగులు వేస్తోంది. తుమ్మిడిహట్టి బ్యారేజ్ ఎత్తు నిర్మాణంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగు ముందుకేసింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర సీఎం దేవేంద్రకు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందంతో సమావేశానికి సమయం ఇవ్వాలని, అనుకూలమైన తేదీని త్వరగా ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి గుడ్ మార్నింగ్ సంగీత. నిన్న సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కు లేఖ రాశారు. ముఖ్యంగా తుమ్మిడిహట్టి సంబంధించిన ప్రాజెక్టు యొక్క నిర్మాణం మీద డిస్కషన్స్ కోసం, చర్చల కోసం లెటర్ రాశారు. ఇప్పటికే అది చాలా సార్లు వీళ్ళు లెటర్ రాశారు. ఆ తర్వాత ఇరు రాష్ట్రాల, అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణ సంబంధించిన అధికారులు, మంత్రులు కూడా ఇదివరకు చర్చలు జరిపారు. ముఖ్యంగా ఎన్నికల హామీ అధికారులు రాకముందు కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈ ప్రాజెక్టును చేపడతామని హామీ ఇచ్చారు. సో హామీలో భాగంగా ఒక స్టెప్ ముందుకేశారు. 150 మీటర్ల ఎత్తు కట్టాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది, అధికారులు నిర్ణయించారు. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం 148 ఆల్రెడీ ఇదివరకు ఒప్పుకుంది. 148 మీటర్లు కడితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని ఒప్పుకుంది. కానీ 148 మీటర్ల ఎత్తు కడితే తెలంగాణకు పెద్దగా ఒరిగేది ఏమి ఉండదు. ముఖ్యంగా కరెంటు బిల్స్ ఎక్కువ అవుతాయి, మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది. ఆ తర్వాత ఎక్కువ ఎకరాలకు సాగునీరు అందించలేము, మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది గమనించింది ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు చాలా సంప్రదింపులు జరుపుతా ఉంది. అటు 148 కాకుండా ఇటు 152, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 152కు ఫిక్స్ అయిపోయింది. కానీ మహారాష్ట్రకు సంబంధించిన ప్రభుత్వం ఒప్పుకోలేదు. దాని తర్వాత నిర్వాసితులు ఎక్కువ అవుతారు, ముంపు ప్రాంతాలు ఎక్కువ అవుతాయి, అక్కడ ఈకో సిస్టమ్ దెబ్బలుండి పర్యావరణ అనుమతులు కష్టమని మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. సో దీంతో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 152 కాకుండా 150 మీటర్లకు గనక, అంటే మధ్య మార్గంగా 150 మీటర్లు గనక ఎత్తు ఒకవేళ నిర్మిస్తే అది మహారాష్ట్రకు పెద్దగా నష్టం ఉండదు. అదేవిధంగా తెలంగాణకు కొంత ఎక్కువగా కాకుంటున్న ఉద్దేశంతో ఇప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. సీఎం లెటర్ రాశారు. ఇప్పటికీ అధికారులు చర్చిస్తున్నారు. ఒక డేట్ చెప్పండి, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి అధికారులు కూడా కూర్చొని దీని చర్చల ద్వారా దీని ఒక ముగింపు పలుకుదాం. దీనివల్ల మహారాష్ట్ర ప్రభుత్వానికి లేదా మహారాష్ట్ర ప్రజలకు, అక్కడ ముంపు ఎవరైతే గురవుతున్నారో నిర్వాసితులకు వాళ్ళకు R&R ప్యాకేజ్ ఇస్తాం, నష్టపరిహారం కూడా చెల్లిస్తాం అని రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు చర్చలకు రెడీ అవుతుంది. దాంట్లో భాగంగా నిన్న లెటర్ రాశారు. చూడాలి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ మరి దానికి మహారాష్ట్ర ప్రభుత్వము, అధికారులు ఎలాంటి రిప్లై ఇస్తారో. రైట్. థ్యాంక్ యూ రాజ్ కుమార్.